హాయ్ మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది న్యూటన్ రింగ్స్ కోసం డిస్కస్ చేసాం. అది ఎస్ఐకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అసైన్మెంట్ రాసి కూడా సబ్మిట్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ వెడ్జ్ మెథడ్. ఇది మీకు ఎస్ఐలో పార్ట్ ఏ కింద అడగొచ్చు, లేదంటే 5 మార్క్స్ కూడా అడగొచ్చు. ఓకేనా? వెడ్జ్ మెథడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక గ్లాస్ ప్లేట్, జీ అనే గ్లాస్ ప్లేట్ని తీసుకుని దాన్ని మనం ఒక మిర్రర్కి హ్యాంగ్ చేసామనుకోండి. ఒక వైర్ గుండా హ్యాంగ్ చేసినప్పుడు ఈ ఎస్ అనేది సోర్స్. ఈ సోర్స్ నుంచి మనం లైట్ అనేది ఇన్సిడెంట్ చేస్తే కనుక ఈ గ్లాస్ ప్లేట్ మీద మనకి ఎంత అవుతుందంటే 45 డిగ్రీస్తో ఇన్సిడెంట్ చేస్తాం. 45 డిగ్రీస్తో ఇన్సిడెంట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే, ఈ గ్లాస్ ప్లేట్ ఇది రెక్టాంగులర్ గ్లాస్ ప్లేట్స్, ఇవి రెక్టాంగులర్ పీసెస్, ఇవి రెండు కూడా ఈ రెక్టాంగులర్ పీసెస్ మీద ఇన్సిడెంట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? అప్పుడు మనకి వెడ్జ్ మెథడ్లో ఏ విధంగా మనకి ఆల్రెడీ మనం న్యూటన్ రింగ్స్లో చెప్పాం. 2t = n లాంబ్డా అని డార్క్ ఫ్రింజెస్ బ్రైట్ ఫ్రింజెస్ ఎలా ఏర్పడతాయో, ఈ వెడ్జ్ మెథడ్లో కూడా మనకి డార్క్ ఫ్రింజెస్ బ్రైట్ ఫ్రింజెస్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఓకేనా? ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. 2 రెక్టాంగులర్ ఫీచర్స్ ఆఫ్ గ్లాస్ ప్లేట్ ఈస్ టేకెన్. ఇవి రెండు రెక్టాంగులర్ గ్లాస్ ప్లేట్స్. అంటే మనం డయాగ్రామ్ లో చూపించడం కోసం మనం ఈ విధంగా చూపిస్తున్నాం, కానీ రెండు కూడా రెక్టాంగులర్ షేప్ లో ఉంటాయన్నమాట. వైర్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ది 2 ప్లేట్స్. ఈ వైర్ అనేది దేని మధ్య ప్లేస్ చేసామంట, ఈ 2 ప్లేట్స్ మధ్య ప్లేస్ చేసాం. అంటే ఫర్ సపోజ్ ఇది ఒక ప్లేట్ అని తీసుకున్నాం, అనదర్ ప్లేట్ ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి. ఈ 2 ప్లేట్స్ మధ్య మనం ఆ వైర్ అనేది ఫిట్ చేసాం అన్నమాట. చేస్తే గ్లాస్ ప్లేట్ ఈస్ టైడ్ టుగెదర్ టు ది ఫార్మ్ ఆఫ్ ఎయిర్. వెడ్జ్ ఈస్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్. One end of other end is monochromatic. అంటే ఒక ఎండ్ నుంచి మోనోక్రోమాటిక్ లైట్ ని ఇన్సిడెంట్ చేసాం. మోనోక్రోమాటిక్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ది గ్లాస్ ప్లేట్. మోనోక్రోమాటిక్ లైట్ ని మనం ఈ గ్లాస్ ప్లేట్ మీద ఇన్సిడెంట్ చేసాం. అట్ అన్ యాంగిల్ ఎంత, 45 డిగ్రీస్. ఎంత యాంగిల్ తో ఇన్సిడెంట్ చేసామండి? 45 డిగ్రీస్ తో ఇన్సిడెంట్ చేసాం. A microscope is focused on the top of the wedge. The alternate bright and dark fringes are incident. మనం ఆల్రెడీ ఇక్కడ మోనోక్రోమాటిక్ లైట్. ఓకేనా? ఈ మైక్రోస్కోప్ గుండా మనం ఈ సోర్స్ ని ఇన్సిడెంట్ చేసినప్పుడు అవి డార్క్ ఫ్రింజెస్ లైట్ ఫ్రింజెస్ ఎలా ఏర్పడుతున్నాయో అనేవి మనం ఈ మోనోక్రోమాటిక్ లైట్ నుంచి చూడొచ్చు అన్నమాట. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను వినండి. ఇక్కడ మైక్రోస్కోప్ గుండా చూస్తాం మనం. ఎక్కడ? ఈ గ్లాస్ ప్లేట్ మీద ఇక్కడ కింద ఏం తీసుకున్నాం, 2 రెక్టాంగులర్ షేప్ వెడ్జెస్ తీసుకున్నాం. ఈ రెక్టాంగులర్ షేప్ వెడ్జెస్ మీద మనం ఈ గ్లాస్ ప్లేట్ గుండా ఒక వైర్ అనేది మధ్యన టైట్ గా ఫిక్స్ చేసి ఉంచుతాం. ఫిక్స్ చేసి ఉంచినప్పుడు సోర్స్ అనేది ఈ గ్లాస్ ప్లేట్ మీద 45 డిగ్రీస్ తో ఇన్సిడెంట్ చేస్తే కనుక మనకి ఏమవుతుందంటే, ఈ మైక్రోస్కోప్ గుండా అబ్జర్వ్ చేస్తే మనకి ఎప్పుడైతే 45 డిగ్రీస్ తో మనం ఇన్సిడెంట్ చేసామో మనకి ఇక్కడ డార్క్ అండ్ బ్రైట్ ఫ్రింజెస్ అనేవి ఏర్పడతాయి. ఓకేనా? అవి ఏ విధంగా ఈ వెడ్జ్ మెథడ్ లో ఉన్నాయి అనేది చూద్దాం. ఎక్స్పెరిమెంటల్ గా అరేంజ్మెంట్ అర్థమైంది కదండి మీకు అందరికి. ఇక్కడ ఈ 2 రెక్టాంగులర్ ప్లేట్స్ తీసుకున్నాం కదా, ఈ ఒకదానికొకటి రెక్టాంగులర్ ప్లేట్స్ మధ్య యాంగిల్ వచ్చి ఆల్ఫా అని అనుకుంటాం. ఎంత? ఆల్ఫా అని చెప్పేసి అనుకుంటే కనుక ఇక్కడ చూడండి, PQDE 2 లైన్స్ ఉన్నాయి. 2 ఒకదానికొకటి ప్యారలల్ గా ఉన్నాయి. ఓకేనా? P నుంచి D కి గల డిస్టెన్స్ T1, అలాగే Q నుంచి E కి గల డిస్టెన్స్ T2 అనుకుంటాం. ఓకేనా? థిక్నెస్ T1 T2 అని చెప్పేసి తీసుకుంటాం. నెక్స్ట్ చూడండి, ఫ్రమ్ ది కొసైన్ లా నుంచి మీకు ఆల్రెడీ తెలుసు ఏంటి, డెల్టా ఈక్వల్ టు 2 µt cos r. డెల్టా ఈక్వల్ టు 2 µt cos r. ఇక్కడ మనకి r ఈక్వల్ టు 0 అని, µ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం అనుకోండి. r ఈక్వల్ టు 0 అండ్ µ ఈక్వల్ టు 1. r ఈక్వల్ టు 0 ఏంటంటే cos 0 వాల్యూ ఎంత మనకి 1. కాబట్టి ఇక్కడ వేర్ µ ఈక్వల్ టు 1 అండ్ r ఈక్వల్ టు 0. µ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసి r ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. 2 × µ అంటే 1t cos 0 1. సో ఇంకేం మిగులుతుంది మనకి? 2t. డెల్టా ఈక్వల్ టు 2t వస్తుంది. అదే మనం ఇంతకు ముందు న్యూటన్ రింగ్స్ లో డార్క్ ఫ్రింజెస్ బ్రైట్ ఫ్రింజెస్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 2t = n లాంబ్డా అని తీసుకున్నాం. అక్కడ మనం 2t = ఏం తీసుకున్నాం? n లాంబ్డా. 2t = n లాంబ్డా.
ఇక్కడ మనకి T1 T2 రెండు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే 2T1 ఈక్వల్ టు n లాంబ్డా 2T1 ఈక్వల్ టు n లాంబ్డా. దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. ఓకేనా. అలాగే T2 ఉంది కదా, T2 కావాలంటే ఇక్కడ 2TT ఈక్వల్ టు n+1 టర్మ్ అని తీసుకుంటాం, అంటే n+1 ఇంటూ లాంబ్డా. 2T ఈక్వల్ టు n+1 ఇంటూ లాంబ్డా. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఓకేనా. 2T1 ఈక్వల్ టు n లాంబ్డా అండ్ 2T2 ఈక్వల్ టు n+1 ఇంటూ లాంబ్డా. దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. ఓకేనా. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఆల్ఫా వచ్చింది యాంగిల్. ఎప్పుడు ఈ రెండు ఫ్రింజెస్ మధ్య డిస్టెన్స్ యాంగిల్ ఎంత ఉంటుందంటే ఆల్ఫా. ఆల్ఫా అంటే ఇప్పుడు tan ఆల్ఫా క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. tan ఆల్ఫా అంటే ఏంటి, ఆల్ఫాకి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఓకేనా. tan ఆల్ఫాకి ఆపోజిట్ సైడ్ ఫర్ సపోజ్ ట్రయాంగిల్ ఏపీడి ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి. tan ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది, ఆల్ఫాకి ఆపోజిట్ సైడ్ వచ్చి పీడి, అలాగే ఎడ్జసెంట్ సైడ్ వచ్చి ఏపీ అవుతుంది. దాని నుంచి రాయండి, tan ఆల్ఫా ఈక్వల్ టు పీడి బై ఏపీ, ఎడ్జసెంట్ సైడ్ ఏపీ కదా, ఏపీ. అలాగే ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, tan ఆల్ఫా ఈక్వల్ టు ట్రయాంగిల్ ఈఏక్యూ నుంచి చూసామనుకోండి, tan ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫాకి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, ఈక్యూ, ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది ఈక్యూ, ఎడ్జసెంట్ సైడ్ ఏక్యూ. కాబట్టి ఏమవుతుంది, tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ బై ఏక్యూ. ఈక్యూ బై ఏక్యూ. సో tan ఆల్ఫా ఈక్వల్ టు పీడీ బై ఏపీ ఈక్వల్ టు ఈక్యూ బై ఏక్యూ. ఇక్కడ మనకి పీడీ ఫ్రమ్ ది డయాగ్రామ్ నుంచి ఏంటి, పీడీ ఈక్వల్ టు T1, అలాగే ఈక్యూ ఈక్వల్ టు T2. సో ఆ రెండు కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు T1 బై ఏపీ అండ్ T2 బై ఏక్యూ, T1 బై ఏపీ అండ్ T2 బై ఏక్యూ. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం T2 లోంచి T1 లెస్ చేస్తాం. tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమని చేస్తామంటే అప్పుడు T2 మైనస్ T1, T2 మైనస్ T1 బై ఇక్కడ ఏముంది ఏక్యూ బై ఏక్యూ మైనస్ ఏపీ. ఏక్యూ మైనస్ ఏపీ. ఒకసారి ఇక్కడ చూడండి, డయాగ్రామ్ లో ఏక్యూ మైనస్ ఏపీ కావాలంటే మనకి పీక్యూ వాల్యూ వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ టోటల్ డిస్టెన్స్ ఇది ఏక్యూ, టోటల్ డిస్టెన్స్ ఏక్యూ అనుకోండి, ఇక్కడ పీ ఉంది, పీ. మనకి ఇప్పుడు ఏక్యూ మైనస్ ఏపీ చేసామనుకోండి, పీక్యూ డిస్టెన్స్ వస్తుంది కదా. ఆ పీక్యూ డిస్టెన్స్ ఎంత అంటే మనకి బీటా, పీక్యూ డిస్టెన్స్ ఎంత బీటా. కాబట్టి మనకి ఇక్కడ ఏక్యూ మైనస్ ఏపీ ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు, మనం బీటా రాసుకోవచ్చు. అర్థమైందండి. ఒకసారి చూడండి, టోటల్ డిస్టెన్స్ ఏక్యూ, మధ్యలో డిస్టెన్స్ ఏపీ, రిమైనింగ్ డిస్టెన్స్ కావాలంటే ఏక్యూ మైనస్ ఏపీ చేసామనుకోండి, పీక్యూ డిస్టెన్స్ వస్తుంది కదా. సో ఆ పీక్యూ డిస్టెన్సే బీటా ఇక్కడ. సో ఇక్కడ ఏక్యూ మైనస్ ఏపీ ప్లేస్ లో ఏం తీసుకుంటాం అంటే బీటా తీసుకుంటాం. tan ఆల్ఫా ఈక్వల్ టు ఏమొచ్చిందంటే మనకి T2 మైనస్ T1 బై బీటా. దీని నుంచి ఓన్లీ మనకి T2 మైనస్ T1 కావాలనుకోండి, ఏమవుతుంది బీటా ఇంటూ tan ఆల్ఫా. T2 మైనస్ T1 ఈక్వల్ టు ఏమవుతుంది బీటా ఇంటూ tan ఆల్ఫా. ఒకసారి చూడండి మళ్ళీ, ఫ్రమ్ ది కొసైన్ లా డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2 మ్యూ టీ కాస్ ఆర్. ఇక్కడ మ్యూ ఈక్వల్ టు 1 అండ్ ఆర్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, కాస్ 0 వాల్యూ 1 కాబట్టి ఇంకా మనకి 2t ఉంటుంది. ఆ విధంగా కాకపోయినా మనకి ఫ్రమ్ న్యూటన్స్ రింగ్స్ నుంచి 2t ఈక్వల్ టు n లాంబ్డా ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు. సో ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే కనుక మనకి ఏమవుతుందంటే T1 T2 అని తీసుకుంటాం, రెండు ఉన్నాయి కాబట్టి. సో 2t1 ఈక్వల్ టు n లాంబ్డా అని, అలాగే 2t ఈక్వల్ టు 2t2 ఈక్వల్ టు ఏమవుతుందంటే n+1 ఇంటూ లాంబ్డా. ఓకేనా. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్. నౌ tan ఆల్ఫా క్యాలిక్యులేట్ చేస్తాం ఈ రెండు ట్రయాంగిల్స్ నుంచి. tan ఆల్ఫా క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుందంటే tan ఆల్ఫా ఫ్రమ్ ట్రయాంగిల్ ఏడిపి నుంచి, tan ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుందంటే డిపి బై ఏపీ, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. అలాగే ట్రయాంగిల్ ఈఏక్యూ నుంచి
ఈ ఏక్యూ నుంచి tan ఆల్ఫా కావాలంటే ఈక్యూ బై ఏక్యూ, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. సో ఆ విధంగా సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పీడీ అంటే T1, ఈక్యూ అంటే T2. సో T1 బై ఏపీ అండ్ T2 బై ఏక్యూ. ఒక దాంట్లోంచి ఒకటి లెస్ చేస్తాం. లెస్ చేసినప్పుడు ఏమవుతుంది, T2 మైనస్ T1 బై ఏక్యూ మైనస్ ఏపీ. ఆ విధంగా చెప్పాను. ఏక్యూ మైనస్ ఏపీ చేసామంటే రిమైనింగ్ డిస్టెన్స్ బీటా అక్కడ మనకి. సో బీటా అని వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ చూడండి. లాస్ట్ మనకి ఏమొచ్చింది, tan ఆల్ఫా ఈక్వల్ టు T2 మైనస్ T1 బై బీటా. దాని నుంచి ఓన్లీ T2 మైనస్ T1 కావాలంటే ఇక్కడ బీటా అనేది డివైడ్ చేస్తుంది, పక్క వస్తే మల్టిప్లై చేస్తుంది. T2 మైనస్ T1 ఈక్వల్ టు బీటా tan ఆల్ఫా. దిస్ ఈస్ ద థర్డ్ ఈక్వేషన్. T2 మైనస్ T1 ఈక్వల్ టు బీటా tan ఆల్ఫా. దీన్ని థర్డ్ ఈక్వేషన్ అనుకోండి. ఇందాక మనం ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్ వచ్చినాయి. ఏంటి, 2T1 ఈక్వల్ టు n లాంబ్డా అని, అలాగే 2T ఈక్వల్ టు n ప్లస్ 1 ఇంటూ లాంబ్డా అని తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 చేస్తాం. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 చేసాం అనుకోండి. ఈక్వేషన్ 2 ఏంటి మనకి, 2T2. ఈక్వేషన్ 1 ఏంటి, 2T1 ఈక్వల్ టు 2T2 ఈక్వల్ టు n ప్లస్ 1 ఇంటూ లాంబ్డా కదా, మైనస్ 2T1 ఈక్వల్ టు n లాంబ్డా. సో n ఇంటూ లాంబ్డా, n లాంబ్డా ప్లస్ 1 ఇంటూ లాంబ్డా, లాంబ్డా. n లాంబ్డా ప్లస్ లాంబ్డా మైనస్ ఇక్కడ n లాంబ్డా ఉంది కదా, అది n లాంబ్డా. ఇదంతా ఏంటి, 2. ఈ రెండిట్లోని 2 కామన్ తీసామనుకోండి, T2 మైనస్ T1 కదా. ఇక్కడ మనకి n లాంబ్డా మైనస్ n లాంబ్డా ప్లస్ m లాంబ్డా క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, ఇంక ఇక్కడ లాంబ్డా ఉంటుంది. 2 ఇంటూ T2 మైనస్ T1 ఈక్వల్ టు లాంబ్డా. దీని నుంచి ఓన్లీ T2 మైనస్ T1 కావాలనుకోండి, ఇక్కడ 2 అనేది మల్టిప్లై చేస్తుంది, ఆ పక్కకెళ్తే డివైడ్ చేస్తుంది. కాబట్టి T2 మైనస్ T1 ఈక్వల్ టు లాంబ్డా బై 2. దిస్ ఈస్ ద ఫోర్త్ ఈక్వేషన్. దట్ ఈస్ ద ఫోర్త్ ఈక్వేషన్. ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ లో T2 మైనస్ T1 ఈక్వల్ టు బీటా ఇంటూ tan ఆల్ఫా వచ్చింది. అలాగే ఇక్కడ ఫోర్త్ ఈక్వేషన్ లో T2 మైనస్ T1 ఈక్వల్ టు n లాంబ్డా బై 2 వచ్చింది. సో ఈ రెండు ఈక్వేషన్స్ ని ఈక్వల్ చేయొచ్చు కదా, T2 మైనస్ T1, T2 మైనస్ T1. ఫ్రమ్ ఈక్వేషన్ 3 and 4 ఏమవుతుంది మనకి, బీటా tan ఆల్ఫా ఈక్వల్ టు లాంబ్డా బై 2. బీటా tan ఆల్ఫా ఈక్వల్ టు లాంబ్డా బై 2. దాని నుంచి ఓన్లీ లాంబ్డా కావాలనుకోండి 2b tan ఆల్ఫా, లేదంటే tan ఆల్ఫా కావాలనుకోండి ఏమవుతుంది, బీటా అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఆ పక్కకెళ్తే డివైడ్ చేస్తుంది. కాబట్టి tan ఆల్ఫా ఈక్వల్ టు లాంబ్డా బై 2 బీటా, లాంబ్డా బై 2 బీటా. tan ఆల్ఫా ఈక్వల్ టు మనం యాంగిల్ ఇదే కదా కాలిక్యులేట్ చేయాలి. లేదంటే బీటా కావాలనుకోండి, బీటా కావాలంటే ఏమవుతుంది, ఈ tan ఆల్ఫా అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఆ పక్కకెళ్తే డివైడ్ చేస్తుంది. కాబట్టి బీటా ఈక్వల్ టు లాంబ్డా బై 2 tan ఆల్ఫా. బీటా ఈక్వల్ టు ఏమవుతుంది, లాంబ్డా బై 2 tan ఆల్ఫా. ఓకేనా. ఒకసారి చూడండి మళ్ళీ. మనకి ఇందాక థర్డ్ ఈక్వేషన్ ఏమొచ్చిందంటే T2 మైనస్ T1 ఈక్వల్ టు బీటా ఇంటూ tan ఆల్ఫా వచ్చింది. ఓకేనా. మనకు ఆల్రెడీ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 చూసాం. ఈక్వేషన్ 1 ఏంటి, n లాంబ్డా 2T1 ఈక్వల్ టు n లాంబ్డా అని, అలాగే 2T2 ఈక్వల్ టు n ప్లస్ 1 ఇంటూ లాంబ్డా. ఓకేనా. ఇప్పుడు ఈక్వేషన్ 2 లోంచి ఈక్వేషన్ 1 లెస్ చేస్తాం. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 ఏంటంటే 2T2 మైనస్ ఈక్వేషన్ 1 ఏంటంటే 2T1 ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1 ఇంటూ లాంబ్డా మైనస్ ఈక్వేషన్ 1 n లాంబ్డా. సో లాంబ్డాని n ప్లస్ 1 పెట్టి మల్టిప్లై చేస్తాం. n ఇంటూ లాంబ్డా n లాంబ్డా ప్లస్ 1 ఇంటూ లాంబ్డా లాంబ్డా మైనస్ n లాంబ్డా. ఓకేనా. ఇక్కడ చూడండి రెండిట్లోని కూడా 2 కామన్ ఉంది కదా, 2 కామన్ తీసాం అనుకోండి, T2 మైనస్ T1 ఈక్వల్ టు n లాంబ్డా ప్లస్ లాంబ్డా మైనస్ లాంబ్డా. సో ఇక్కడ మనకి ప్లస్ n లాంబ్డా మైనస్ n లాంబ్డా క్యాన్సిల్ అయింది అనుకోండి. ఇంకేముంది, 2 ఇంటూ T2 మైనస్ T1 ఈక్వల్ టు లాంబ్డా. ఓకే. దీని నుంచి ఇక్కడ 2 అనేది మల్టిప్లై చేస్తుంది, ఆ పక్కకెళ్తే డివైడ్ చేస్తుంది. కాబట్టి T2 మైనస్ T1 ఈక్వల్ టు లాంబ్డా బై 2. దిస్ ఈస్ ద ఫోర్త్ ఈక్వేషన్. From third equation and fourth equation, we have to know the T2 minus T1 equal to beta T lambda and T2 minus T1 equal to lambda by 2.
సో ఆ రెండు ఈక్వేషన్స్ ని మనం ఈక్వల్ చేస్తే కనుక ఏమవుతుంది, బీటా tan లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై 2. మనకి దీంట్లో ఓన్లీ tan లాంబ్డా వాల్యూ కావాలంటే బీటా అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఆ పక్కకి డివైడ్ చేస్తుంది కాబట్టి లాంబ్డా బై 2b. అలాగే ఇక్కడ ఓన్లీ మనకి బీటా tan ఆల్ఫా కావాలంటే ఈ విధంగా తీసుకున్నాం, ఓన్లీ బీటా కావాలంటే కనుక tan ఆల్ఫాను పక్కకు పంపిస్తాం. బీటా ఈక్వల్ టు లాంబ్డా బై 2 ఇంటూ tan ఆల్ఫా. ఓకేనా, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. వెజ్ మెథడ్ అడుగుతాడు, చాలా సింపుల్. ఓకేనా, ఒకసారి డెరివేషన్ అది చూసుకుంటే కనుక మీకు ఆల్రెడీ న్యూటన్ రింగ్స్ కనుక చేస్తుంటే కనుక ఇది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు వాట్సాప్ చేయండి, లేదా గ్రూప్లో పెట్టినా కూడా నేను చూస్తాను, క్లారిఫై చేస్తాను. ఓకేనా, ఈ క్వశ్చన్ రేపొద్దుట నాకు అసైన్మెంట్ రాసి సబ్మిట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, బై బాయ్.